హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు బేసిక్ మోడల్లో థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇది బేసిక్ అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఏం టెన్షన్ పడక్కర్లేదు. చక్కగా నీట్గా రౌండ్ షేప్ ఎలా తిప్పాలో కూడా నేను చూపిస్తాను. ముందుగా జాయింట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లాత్ కూడా మనం క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకోవాలి. నార్మల్గా మనం మెడపట్టి వేసుకోవడానికి క్రాస్గా ఉన్న క్లాతులు కట్ చేస్తాం కదా, అలాగే దీనికి కూడా క్రాస్గా ఉన్న క్లాత్ 1 నుంచి 1.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 ఇంచు క్లాత్ తీసుకున్నాను. ఎన్ని క్రాస్గా ఉన్న ముక్కలు అనమాట. జాయింట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా పడితే అలా జాయింట్ చేయొద్దు. జాయింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా సైడ్లు క్రాస్గా ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి, ఒకటి పైనుండి కిందకు వస్తున్నట్టుగా ఉంది కదా, ఇంకొకటి రివర్స్ యాంగిల్లో క్లాత్ని వేసుకోవాలన్నమాట. చూడండి, ఒకదాని మీద ఒకటి ఇలా క్రాస్గా వేసుకొని ఎక్స్ సింబల్ వచ్చింది కదా, ఆ సింబల్ దగ్గర మనం కుట్టడం స్టార్ట్ చేయాలి. నేను చూపిస్తున్నాను కదా మీకు వివరంగా. ఇలా కుట్టడం స్టార్ట్ చేయాలన్నమాట. ఇలా కుట్టిన తర్వాత మనం ఓపెన్ చేయగానే చక్కగా స్ట్రైట్గా వస్తుంది క్లాత్. అంటే నార్మల్గా మనం ఇలా క్రాస్గా కుట్టినప్పుడు క్రాస్గానే వస్తుంది అనుకుంటారు కొత్త వాళ్ళు, కానీ అలా ఉండదండి. జాయింట్ పర్ఫెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా ఎక్స్ సింబల్ దగ్గర మనం జాయింట్ వేసుకోవాలన్నమాట. ఇలా జాయింట్ చేసిన తర్వాత 2 పీసుల్ని ఇలా వెడల్పు చేసి ఎక్స్ట్రా ఉన్నది క్లాత్ని కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మీకైతే అర్థమైంది కదా. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు మీకు నార్మల్గా వస్తుంది కదా ఒక్కొక్కసారి కటింగ్లో, ఆ నార్మల్గా వచ్చిన దాన్ని కూడా మనం క్రాస్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, 2 క్లాతుల్ని అంటే 2 పీసులు తీసుకున్నాను. 2 పీసుల్ని స్ట్రైట్గా కట్ చేశాను. చాలామంది ఇదే పొరపాటు చేస్తారనమాట. ఇలా స్ట్రైట్గా ఉన్న పీసుల్ని జాయింట్ చేస్తూ ఉంటారు, కానీ ఇలా జాయింట్ చేయకూడదు. ఇలా జాయింట్ చేసినప్పుడు మందంగా వస్తుంది. నేను అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా వచ్చిన స్ట్రైట్ పీసుల్ని చూడండి, ఒకదానికి ఒకటి ఎల్ షేప్లో చూస్తున్నారు కదా, ఎల్ షేప్లో వేసుకొని ఇలా ఎక్స్ సింబల్ వచ్చిన దగ్గర కుట్టుకోవచ్చు అనమాట. నేను నీడిల్ పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఇలా కుట్టుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది కూడా అర్థమవుతుంది, అంటే తొందరగా అర్థమవుతుంది. కొంచెం అలవాటు అయిన తర్వాత ఇందాక నేను చూపించిన విధానం అర్థమవుతుంది, కానీ కొత్తగా స్టార్టింగ్లో చూసే వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది అనమాట. అందుకని చూపిస్తున్నాను. చూడండి, ఖచ్చితంగా మనం పైపింగ్ వేసుకోవాలన్నా, నార్మల్గా నెక్ జాయింట్ వేసుకోవాలన్నా కూడా, మెడలు కుట్టాలన్నా కూడా ఇలాగే క్రాసులు జాయింట్ వేసుకుంటే మందం రాదనమాట. మొత్తం ఆల్ ఓవర్ నెక్ అంతా కూడా నైస్గా ఒకేలాగా వస్తుంది. చూడండి, ఇలా అన్ని ముక్కలు జాయింట్ చేసి పెట్టుకోవాలి. మన నెక్ సైజుకి సరిపడా, కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు. తక్కువైనా కూడా ఎలా మనం అడ్జస్ట్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను మీకు ఇక్కడ. ఒకవేళ పొరపాటున మనం పైపింగ్ వేసుకునేటప్పుడు కానీ, నెక్ వేసుకునేటప్పుడు కానీ మెడ పీసు తక్కువ వచ్చేసింది అనుకోండి, మెడ ముక్కలు, దాన్ని కూడా మనం మళ్ళీ మిషన్ నుంచి తీసి వేరే ముక్క కట్ చేసి జాయింట్ చేసి ఇవన్నీ చేయకుండా చాలా సింపుల్గా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అది కూడా మీకు చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా కుట్టిన తర్వాత ప్రతి ఒక్క పీస్ని 2 పీసులు ఇలా జాయింట్ దగ్గర ఖర్చు ఉంది కదా, 2 పీసులు ఖర్చు, ఆ 2 పీసుల్ని ఇలా వెడల్పు చేసుకుంటే మనకి నైస్గా వస్తుంది వర్క్. ఇంకా ఒకవేళ మీరు స్ట్రైట్గా గనక కుట్టారు అంటే మందంగా వస్తుందని చెప్పాను కదా, అది ఎలా వస్తుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీకు చూపించడం కోసం రఫ్గా ఒక 2 పీసుల్ని ఇలా స్ట్రైట్గా కుట్టాను. ఇలా కుట్టిన తర్వాత దీన్ని కూడా 2 పీసుల్ని అంటే జాయింట్ దగ్గర వచ్చిన ఖర్చు 2 ముక్కల్ని ఇలా సపరేట్ చేసి, మనం కుట్టినప్పుడు మనకి ఎన్ని ఫోల్డింగ్స్ వస్తాయి, ముందుగా మనం మెడ ముక్కని, తర్వాత బ్లౌజ్ మెడల్ని ఇలా జాయింట్ వేసుకుంటాం కదా, తర్వాత ఫినిషింగ్ కోసమని ఇలా 2 మడతలు వేసి కుట్టుకుంటాం. చూడండి, జాయింట్ అంతా కూడా ఒకే చోటు ఉంటుంది. అంటే మనం 2 మడతలు వేసి ఫోల్డ్ చేసినప్పుడు జాయింట్ మొత్తం కూడా ఒకటే చోట ఉంటుంది కాబట్టి మందంగా వస్తుంది. అదే ఇలా క్రాస్గా ఉన్న జాయింట్ని మనం ఫోల్డ్ చేసినప్పుడు ఎలా వస్తుందో చూడండి. ఫస్ట్ ఫోల్డ్ వేసినప్పుడు జాయింట్ అనేది స్ట్రైట్గా కుట్టిన దానికేమో ఒకే చోట వచ్చేసింది, జాయింట్ మీద జాయింట్ వచ్చేసింది. అదే క్రాస్గా ఉన్నదైతే సైడ్కి వచ్చింది అనమాట. అర్థమవుతుంది కదా మీకు. ఇప్పుడు మనం డబల్ ఫోల్డ్ వేసినప్పుడు మొత్తం టోటల్గా ఒకే చోట వస్తుంది కదా జాయింట్, కానీ దీనికి అలా రాదనమాట.
చూడండి డబల్ ఫోల్డ్ వేసేటప్పటికి మళ్ళీ జాయింట్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇక్కడ కిందకు వచ్చేసింది. మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసినప్పుడు జాయింట్కి మధ్యలో ఎంత లేదన్నా సుమారు 1 అంగుళం పైగా గ్యాప్ ఉంటుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి జాయింట్ ఒకే చోట ఉండదు కాబట్టి మందంగా ఉండదు. ఒక చోట మందంగా, ఒక చోట పల్చగా అలా లేకుండా రౌండ్ నెక్ అంతా కూడా ఒకే లెవెల్లో వస్తుందన్నమాట. అందుకని మీరు ఇలా క్రాస్గా జాయింట్లు వేసుకొని కుట్టుకుంటే మీకు నైస్గా ఉంటుంది వర్క్. ఇంకా మనం ఇప్పుడు మెడ పట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. రౌండ్ నెక్ ఎక్కువ ఇబ్బందిగా కూడా ఉంటుంది. రౌండ్ నెక్ రావడం కూడా పైపింగ్ చాలా కష్టం అనమాట. ముందుగా ఒక 1/4 ఇంచు ఖర్చుతోటి బ్లౌజ్ మొత్తానికి ఇలా గోల్డ్ కలర్ నేను మ్యాచింగ్ తీసుకున్నాను. గోల్డ్ జరీ వచ్చింది కాబట్టి గోల్డ్ క్లాత్ తీసుకున్నాను. దీన్ని పైపింగ్ క్లాత్ని చుట్టూరు ఒకే 1/4 ఇంచు ఖర్చుతోటి ఇలా జాయింట్ వేసుకోవాలి. ఎక్కడైతే మనకి అతుకులు ఉన్న పీస్ వచ్చిందో అక్కడ జాగ్రత్తగా 2 పీసుల్ని సపరేట్ చేస్తూ ఒకటి పైకి ఖర్చు ఇంకొకటి కిందకి అనుకొని కుట్టుకోవాలండి. చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఖచ్చితంగా అనుకొని కుట్టుకోవాలి జాగ్రత్తగా. మనం ఫస్ట్ జాయింట్ వేసుకునేటప్పుడు నెక్కల దగ్గర స్ట్రైట్గా లాగి పట్టుకోకుండా నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ షేప్ని మనం మిషన్ మీద క్రియేట్ చేసి ఆ షేప్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం తిప్పుతూ కుట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా మెడపట్టి వేసేటప్పుడు ఒక్కొక్కసారి తక్కువ పడుతుంది. నేను కావాలనే తక్కువ ఉంచి కుడుతున్నాను. ఇలా తక్కువ పడ్డప్పుడు మనం మిషన్ మీద నుంచి తీసేసి మళ్ళీ ఒక ముక్క జాయింట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. మళ్ళీ ఇదే సైజు ఉన్న క్రాస్ కటింగ్ ఉన్న పీస్ని తీసుకొని చూడండి నేను ఫోల్డ్ చేసి పెడుతున్నాను. మనం జాయింట్ వేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే క్రాస్గా జాయింట్ వేసుకున్నామో అదే విధంగా ఫోల్డ్ వేసుకొని ఇలా ముందు కుట్టిన క్లాత్కి కిందన మనం ఫోల్డింగ్ వేసుకొని పెట్టుకోవాలన్నమాట. స్టార్టింగ్ నుంచి మనం ఏ విధంగా అయితే 1/4 ఇంచు ఖర్చుతోటి మనం నెక్ కుడుతున్నామో అదే విధంగా ఇలా నెక్ పీస్ని కుట్టేసేయాలి. ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఒక 1/2 ఇంచు ఉంచి మిగిలింది కట్ చేసుకోవాలి. ఇలా ఖర్చుకి ఒక 1/4 ఇంచు గ్యాపు లేదంటే ఒక 1/2 ఇంచు గ్యాప్లో అక్కడక్కడ ఇలా కట్స్ పెట్టుకోవాలి. రౌండ్ షేప్ తిరిగిన చోట ఖచ్చితంగా కట్స్ పెట్టుకోవాలి. స్ట్రైట్గా ఉన్న చోట పెట్టకపోయినా పర్వాలేదనమాట. ఫ్రంట్ బ్యాక్ 2 వైపులా ఇలా చక్కగా కట్స్ పెట్టేసుకోవాలి. కట్స్ పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనం వేసిన కుట్టు కట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ మనం కుట్టుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఖర్చుల్లో తేడాలు వచ్చేస్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కుట్టాలి. ఇది 12వ నెంబర్ థ్రెడ్ అనమాట. ఈ థ్రెడ్ తీసుకొని మనకి ఉక్సులు పట్టీ ఉంది కదా, పట్టీ లైన్లో థ్రెడ్ని పెట్టేసి ఇలా ఖర్చు మీద చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని ఖర్చుకి పైపింగ్ క్లాత్కి మధ్యలో ఇలా థ్రెడ్ని పెట్టేసి నీట్గా ఫోల్డ్ వేసుకొని కుట్టుకోవాలి. స్టార్టింగ్ కూడా మనకి కాజాల పట్టీ ఉక్సుల పట్టీల దగ్గర స్టార్టింగ్ ఎండింగ్ 2 వైపులా ఎడ్జ్లు ఫినిషింగ్ నీట్గా ఉండాలన్నమాట. లేదంటే బయటికి అంతా కచ్చరాపిచ్చరాగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా చూడండి ఇలా థ్రెడ్ని ఖర్చుకి గోల్డ్ క్లాత్కి మధ్యలో పెట్టి కొంచెం టైట్గా క్లాత్ని లోపలికి నెడుతూ థ్రెడ్కి సమానంగా థ్రెడ్కి టైట్గా నెట్టాలన్నమాట. క్లాత్ని ఇలా థ్రెడ్కి నెడుతూ మనం వేసుకున్న ఖర్చులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఫోల్డింగ్ పడ్డాయి అనుకోండి మందంగా వస్తుంది. ఇలా గోల్డ్ క్లాత్ మీద నేను స్టిచ్ వేస్తున్నాను. చూడండి గోల్డ్ క్లాత్ మీద కుడుతున్నాను. బ్లౌజ్ మీద కుట్టకూడదు. బ్లౌజ్ మీద కుడితే మనకి కుట్టు కనిపిస్తూ ఉంటుంది, నీట్గా ఉండదు చూడటానికి. అందుకని పైపింగ్ క్లాత్ మీదనే మనం కుట్టు వేసుకోవాలి. చక్కగా నీట్గా మీకు అర్థమవుతుంది కదా. ఇలా కుట్టేటప్పుడు మనం నెక్ రౌండ్ అంతా కూడా స్ట్రైట్గా పట్టుకొని కుట్టుకోవచ్చండి. నెక్కి పర్ఫెక్ట్ షేప్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్ మనం కుట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్ షేప్ ఇవ్వాలన్నమాట. ఇందాక మనం ఒక జాయింట్ వేసుకున్నాం కదా, అంటే జాయింట్ లేకుండా క్లాత్ని ఫోల్డ్ చేసాం కదా, ఇక్కడ కూడా మనం చూడండి ఫస్ట్ థ్రెడ్ పెట్టేసుకొని ఫస్ట్ వచ్చిన క్లాత్ని ముందు ఫోల్డ్ చేసుకొని మీకు ఇంకా క్లియర్గా దగ్గర నుండి చూపిస్తాను చూడండి. ఇలా ఖర్చుకి పైపింగ్ క్లాత్కి మధ్యలో మనం థ్రెడ్ పెట్టేసి ముందుగా మనం ఎండింగ్ వరకు ఉన్న క్లాత్ ఉంది కదా, అంటే అక్కడ ఎండ్ అయిపోయిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ వరకు పైపింగ్ ఫోల్డ్ చేసుకొని కుట్టిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ పెట్టాం కదా మనం,
దాన్ని కుట్టుకోవాలన్నమాట. రెండు కలిపి ఒకేసారి కుట్టడానికి ట్రై చేయకండి. అలా చేసినప్పుడు ఫినిషింగ్ నీట్గా రాదు. ఇలా ముందు స్టార్టింగ్ కుట్టుకున్న క్లాత్ని కుట్టేసి తర్వాత మనం ఎక్స్ట్రా పెట్టుకున్న క్లాత్ని కుట్టుకోవాలి. పైపింగ్ కోసం కుట్టుకోవాలన్నమాట. చూడండి, ఎండింగ్ కూడా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది. మనం ఎంత నీట్గా కుడితే మనకి కస్టమర్లు అంత చక్కగా పెరుగుతారు. చూడండి, మీకు ఇక్కడ జాయింట్ వేసినట్టు కూడా తేడా తెలియట్లేదు. అంటే మనం ఇక్కడ ఒక ముక్కని మాత్రమే పెట్టాము, జస్ట్ ఒక కుట్టు కూడా లేకుండా ఒక ముక్కని పెట్టాము. ఆ తేడా మీకు తెలియకుండా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇలా ఎప్పుడైనా తక్కువ పడ్డప్పుడు మనం ఇలా కుట్టుకోవచ్చు అన్నమాట. ప్రతిసారి ఇలా కుట్టాలని ఏం లేదు, ఒక్కొక్కసారి తక్కువ పడ్డప్పుడు ఇలా కుట్టుకోవచ్చు. చూడండి, ప్రతి జాయింట్ కూడా మీకు చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనకి ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు దగ్గర మనం ఒక 1/2 ఇంచు కంటే కూడా కొంచెం తక్కువ ఉండేటట్లు చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఎక్కువగా ఫోల్డ్ చేయొద్దు, అలా అని తక్కువగా ఫోల్డ్ చేయొద్దు. ఒక 1/2 ఇంచ్ వచ్చేటట్లు చూసుకొని చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు అండి ఖచ్చితంగా మనం స్ట్రైట్గా కుట్టాలి. లేదంటే అవసరమైతే ఎక్కువ లెఫ్ట్ టర్న్ తీసుకొని కుట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది మన నెక్ షేప్కి పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం రౌండ్ షేప్ తీసుకొని కుట్టకూడదండి. స్ట్రైట్గా తీసుకొని కుడితేనే మనకి మళ్ళీ మనం టర్న్ చేసినప్పుడు కరెక్ట్గా మనకి నెక్ షేప్ వస్తుంది. మనం ముందే రౌండ్ షేప్ తీసుకొని కుట్టామనుకోండి, మన నెక్ రివర్స్ వేసి కుట్టేటప్పుడు నెక్కి సరిపోదన్నమాట. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత మనకి ఏమన్నా ఎక్స్ట్రా ఉంది, అక్కడక్కడ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, మనం కుట్టిన దానికంటే అంటే మన ఖర్చు కంటే కూడా జాయింట్ ఆల్రెడీ మనం వేసాం కదా ఫస్ట్ నెక్ దగ్గర, ఆ జాయింట్ కంటే కూడా ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉంది అనిపించినప్పుడు ఇలా కట్ చేసుకోవచ్చు. లేదంటే సరిపోయేటట్లుగా ఉంటే మనం కట్ చేయకపోయినా పర్వాలేదు. మీకు తెలుస్తుంది కదా కొత్త వాళ్ళకి, అందుకని నేను కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని రివర్స్ అంటే లోపలికి ఫోల్డ్ చేసుకొని పైనుండి కుట్టాలి. రైట్ సైడ్ నుంచి కుట్టాలన్నమాట. మనం చూస్తూ ఒకే లెంత్లో కుట్టాలి. ఇది డబల్ స్టిచ్ వేసుకుంటున్నాము, ఫినిషింగ్ నీట్గా ఉండాలి కాబట్టి ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి దీన్ని కుట్టుకోవాలి. ఇలా డబల్ స్టిచ్ వేసుకోవడం ఇష్టం లేకపోతే మనం నార్మల్గా హెమ్మింగ్ చేసుకుంటాం కదా, చేతి పని చేస్తాం కదా, అలాగే నెక్ చేతి పని చేసుకోవచ్చు అనమాట. ఇది కుట్టేటప్పుడు మటుకు మనకి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్కడైతే రౌండ్ షేప్ వస్తుందో అక్కడ ఖచ్చితంగా మనం రౌండ్ షేప్ పెడుతూ కుట్టుకోవాలండి. లేదంటే ఫినిషింగ్ రాదు, ముడతలు వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి. చూడండి, ఇలా రౌండ్ షేప్ ఇస్తూ రౌండ్ షేప్ చూపించి ఆ రౌండ్ షేప్ని మనం చేత్తో తిప్పుతూ కుట్టుకోవాలి. స్ట్రైట్గా లాగి మాత్రం కుట్టకూడదు, అస్సలు రాదు కుట్టడానికి. ఇలా ట్రై చేయండి, మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇంత నీట్గా పైపింగ్ ఎలా చేశారా అన్నట్లు ఉంటుంది. ఎన్ని జాయింట్లైనా వేసుకొని మనం ఇలా కుట్టుకోవచ్చండి. ఒక స్ట్రైట్ ముక్క ఒక్కటే ఉండాలి, ఒక్కదాంతోనే కుట్టాలి అని ఏం లేదు. చూసారు కదా మీరు, ఎన్ని జాయింట్లు వేసాం కదా మనం. అసలు జాయింట్ వేయకుండా కూడా మనం పైపింగ్ని కుట్టేసాం, కానీ ఎక్కడా తేడా లేకుండా ఎంత బాగా వచ్చింది కదా. మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చండి, చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, కామెంట్ సెక్షన్లో నేను మీకు రిప్లై ఇస్తాను. పైపింగ్ ఇలా బేసిక్ మోడల్లోనే వేసుకోవాలని ఏం లేదండి, ఇంకా లోడింగ్ పద్ధతిలో కూడా వేసుకోవచ్చు. ఇన్విజిబుల్ పైపింగ్ అంటారు, అది ఎలా వేసుకోవాలో మరొక వీడియోలో చూపించేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఇలా చక్కగా నీట్గా పైపింగ్ వేసుకొని కుట్టడం ఫాలో అయిపోండి, ఓకేనా. ఇంకా మరి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.